మరి మిమ్మల్ని కారు మీద తీసుకెళ్తాం ప్రార్థనకి మాకు అన్నారు. బాబాయ్ నువ్వు తీసుకెళ్తానంటే నీ వెనకాల వచ్చేయండి. నేను ఇంచుమించును వెళ్ళాలో వెళ్ళక్కర్లేదని ఏకొరసన 15 రోజులు అడుగుతాను దేవుడిని అడుగుతాను. అంతేగాని పిలిచిన అమ్మట్లో వెళ్ళొచ్చు కదా. వెళ్తే చక్కగా నువ్వు మంచి అబ్బాయి గారు, నువ్వు మంచి అబ్బాయి. వెళ్తే చక్కగా భోజనం పెడతారు, మరి అందరు గౌరవిస్తారు, షాలువా కప్పుతారు. నాకు గౌరవిత్తం కాదు. నేను ముందే చెప్పాను నీకు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆయన కృపను బట్టే ఉన్నాను. నాకు ఇది చాలు. ఇప్పుడు కొంతమంది కార్లు తీసుకొచ్చి మీతో ప్రార్థన చేయించుకుంటున్నారు కదా, మీకు కొంచెం గర్వంగా ఉందా? మీకు అయ్యా అమ్మ బాబోయ్ గర్వం కానీ నేను కారు కాదు కానీ అన్నాను అని అనుకో. నీతో చెప్తున్నాను కొత్త సంవత్సరం నేను ఇంకా దాన్ని నా దయచేస్తాడు. నరుడు ఆత్మ దేవుడెట్టిన దీపం. అక్కడ ఎలాగన్నాడంటే నేను ఇక్కడ చచ్చాను, అక్కడ ఎలాగన్నాడంటే నేను చచ్చాను. ఆరు కారు కోసం వచ్చారా, కొత్త కారు కొనుక్కున్నారా, వాళ్ళు ప్రార్థన చేయమన్నారా, పొడవు కింద ప్రార్థన చేశానా. బాబా నేను పాస్టర్ రమ్మన, గేట్ రమ్మన, కుటుంబం వచ్చారు. ఇంకొకరు కుటుంబం వచ్చారు. ఇంకొకరు కుటుంబం వచ్చారు. నేను ఏ కుటుంబం వచ్చినా కానీ నా గతాన్ని మర్చిపోతాను. ఎవరు వచ్చినా ఈ మాట అంటాను, పనికి మళ్ళీ దాని బావ నేను, నిలువు లేని దాని బావ నేను, చదువు లేని దాని బావా, నేను ఎప్పటి దాని బావా, నన్ను ఎందుకు బావా ఇలా కనికరించాడు దేవుడు అంటాను. ఆ మాట అంటాను కానీ మరి మిమ్మల్ని కారు మీద తీసుకెళ్తాం ప్రార్థనకి మాకు అన్నారు. బాబాయ్ నువ్వు తీసుకెళ్తానంటే నీ వెనకాల వచ్చేయండి. నేను ఇంచుమించును వెళ్ళాలో వెళ్ళక్కర్లేదని ఏకొరసన 15 రోజులు అడుగుతాను దేవుడిని అడుగుతాను. అంతేగాని పిలిచిన అమ్మట్లో వెళ్ళొచ్చు కదా. వెళ్తే చక్కగా నువ్వు మంచి అబ్బాయి గారు, నువ్వు మంచి అబ్బాయి. వెళ్తే చక్కగా భోజనం పెడతారు, మరి అందరు గౌరవిస్తారు, షాలువా కప్పుతారు. నాకు గౌరవిత్తం కాదు. నేను ముందే చెప్పాను నీకు నేను ఏ స్థితిలో ఉన్నానో ఆయన కృపను బట్టే ఉన్నాను. నాకు ఇది చాలు. ఇప్పుడు కొంతమంది కార్లు తీసుకొచ్చి మీతో ప్రార్థన చేయించుకుంటున్నారు కదా, మీకు కొంచెం గర్వంగా ఉందా? మీకు అయ్యా అమ్మ బాబోయ్ గర్వం కానీ నేను కారు కాదు కానీ అన్నాను అని అనుకో. నీతో చెప్తున్నాను కొత్త సంవత్సరం నేను ఇంకా దాన్ని నా దయచేస్తాడు. నరుడు ఆత్మ దేవుడెట్టిన దీపం. అక్కడ ఎలాగన్నాడంటే నేను ఇక్కడ చచ్చాను, అక్కడ ఎలాగన్నాడంటే నేను చచ్చాను. ఆరు కారు కోసం వచ్చారా, కొత్త కారు కొనుక్కున్నారా, వాళ్ళు ప్రార్థన చేయమన్నారా, పొడవు కింద ప్రార్థన చేశానా. బాబా నేను పాస్టర్ రమ్మన, గేట్ రమ్మన, కుటుంబం వచ్చారు. ఇంకొకరు కుటుంబం వచ్చారు. ఇంకొకరు కుటుంబం వచ్చారు. నేను ఏ కుటుంబం వచ్చినా కానీ నా గతాన్ని మర్చిపోతాను. ఎవరు వచ్చినా ఈ మాట అంటాను, పనికి మళ్ళీ దాని బావ నేను, నిలువు లేని దాని బావ నేను, చదువు లేని దాని బావ, నేను ఎప్పటి దాని